అమెరికాలో జన్మత పౌరసత్వంపై వేటు ఉత్తర్వులు ఒప్పిన అమెరికాలో అమెరికా అనేటువంటిది ఒక ఫైనల్ డెస్టినేషన్గా మా పిల్లలు చదువుతురు పొద్దుగాల అమెరికా పోవాలి, ఇవాళ ఇక్కడ చదువుతురు పొద్దుగాల అమెరికా పోవాలి. లక్షలాది మంది భారతీయుల యొక్క మేధో సంపత్తి మొత్తం అమెరికాకు ఎగుమతి అవుతుంది లేదా విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఇక్కడనేమో చదువుకొని ఇక్కడ పెట్టుబడులతోటి వెళ్ళి ఇక్కడ అన్నీ వదిలేసి వాళ్ళ మేధో సంపత్తి అంతా అమెరికాలోనో ఇతర దేశంలోనికి వెళ్ళిపోతే ఏమనంటే భారతదేశంలో మా మేధో సంపత్తిని గుర్తిస్తలేరు కదా, అమెరికా కంపెనీలో ఇతర దేశాల కంపెనీలు మాత్రమే గుర్తిస్తున్నాయి కాబట్టి అక్కడికి వెళ్తున్నాము, అక్కడ ఉండేటువంటి జీవన ప్రమాణాలు జీవన విధానాలు వేరు, ఇక్కడ ఉండేటువంటి జీవన ప్రమాణాలు విధానాలు వేరు అని ఎవరు పడితే వాళ్ళు అమెరికాకు వెళ్ళిపోవడమే. ఏం చేస్తారంటే పిల్లలు పెద్దగా అయినాక అమెరికాకు పోవడం కోసమే చదివిపిస్తున్నట్టుగా ఉంది. అట్లాంటి వాళ్ళందరికీ ట్రంప్ షాక్ ఇచ్చారు. అక్కడికి వెళ్తే ప్లస్ ఏం చేస్తారు, మళ్ళా ఇక్కడ నుంచి అక్కడికి పోతారు, ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు వీసాలు ఉంటాయి, అయిపోయిన తర్వాత అక్కడే పెళ్లిళ్ళు చేసుకుంటారు, పుట్టినటువంటి పిల్లలందరికీ అక్కడ అమెరికా పౌరసత్వం వస్తుంది కాబట్టి తర్వాత వాళ్ళకు గ్రీన్ కార్డ్ వస్తుంది. ఇట్లాంటి అనేకమైనటువంటి ఆశలతో అక్కడికి వెళ్ళిపోయి అమెరికాలో స్థిరపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లక్షలాది మంది భారతీయులు ఉన్నారు, ఇప్పటికే లక్షలాది మంది భారతీయులు ఉన్నారు. అట్లాంటి భారతీయుల గోల్ అమెరికాలో సెటిల్ అవ్వడం అనేటువంటిది, అక్కడ జీతం తీసుకోవడం, అక్కడ జీవనంలో హైగా ఎంజాయ్ చేయడం అనేటువంటి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అనేటువంటిది కూడా భారతదేశం కూడా ఆలోచించాలి. అట్లాంటి వాళ్ళకి వాళ్ళ షాక్ ఇచ్చింది. ఇది మంచిదా చెడుదా భారతదేశానికి? ఎందుకంటే అమెరికా అనేటువంటిది అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదంతో వచ్చిండు ట్రంప్. సో వాళ్ళ దేశం యొక్క బాగోగులు మాత్రమే చూసుకుంటారు. అయితే అమెరికా అనేటువంటిది వలసవాద దేశము. అమెరికా అనేటువంటిది నేటివ్ అమెరికన్లు చాలా తక్కువ మంది, వాళ్ళు లేకుండా పోయారు. ఇవాళ నేటివ్ అమెరికన్లు లేకుండా పోయారు. అమెరికా అనేటువంటిది వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది వలస పౌరులు అక్కడ ఉన్నారు, వాళ్ళే అమెరికన్లుగా చెరామణి అవుతున్నారు. నేటివ్ అమెరికన్లు ఎంతమంది అనేటువంటిది ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి అమెరికాకు సంబంధించినటువంటి దాంట్లో అమెరికా కోణం నుంచి చూస్తే మా దేశం ముఖ్యం, మాకు మా దేశంలో ఏం చేయాలనుకున్నా మా దేశ చట్టాలే ముఖ్యము, మా దేశ పౌరులే ముఖ్యము, మా దేశ వాణిజ్యం ముఖ్యమైనటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి అమెరికా ఏం చెప్తుందో అది వాళ్ళకే కరెక్టు. భారతదేశానికే ముఖ్యము, మా దేశము మా దేశ ప్రజలే ముఖ్యమని చెప్పుకుంటాం కదా, అమెరికన్లు కూడా అట్లే చేస్తున్నారు. సో అదే జరుగుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వెళ్ళిపోయారు. వెస్ట్ బ్యాంక్లోని ఇజ్రాయెల్ సెటిలర్లపై ఆంక్షలు ఎత్తివేత. ఇజ్రాయెల్ సెటిలర్లు అమెరికాలో వెస్ట్ బ్యాంక్లో భారతీయులు ఎంతమంది అయితే అక్కడ ఉంటారో అంతకంటే ఎక్కువ అమెరికన్ల పైన ప్రభావం చూపుతుంది ఇజ్రాయెల్ వాళ్ళు. చాలా తక్కువ. భారతదేశం నుంచి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయినటువంటి వాళ్ళలో 50% కూడా ఇజ్రాయెల్ వాళ్ళు ఉండరు. కానీ ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క ప్రభావం అమెరికాలో విపరీతంగా ఉంటుంది. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వాణిజ్యంగా కానీ వాళ్ళ మాట నెగ్గుతుంది. వాళ్ళను గుర్తిస్తున్నారు, వాళ్ళు ఐక్యంగా ఉంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇజ్రాయేలీల రక్షణ కోసం అమెరికా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు వాళ్ళ కోసం మాట్లాడేటువంటి ప్రయత్నం. కానీ భారతీయుల గురించి ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి పోయినటువంటి హిందువుల యొక్క పరిస్థితి అట్లే ఉంది. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళంతా సెటిలర్లే, వాళ్ళే అమెరికా అధ్యక్షులు అవుతున్నప్పుడు భారతదేశం నుంచి వెళ్ళినటువంటి హిందువు ఎందుకు ఇవాళ అమెరికా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఎందుకు కాలేకపోతున్నారు? ఇవాళ తెలుగింటి ఆడపడుచు ఆయన పెళ్లి చేసుకుంది కాబట్టి ఉపాధ్యక్షుని భార్య వాళ్ళ ఉండొచ్చు. కానీ అమెరికాకు సంబంధించినటువంటి దాంట్లో భారతీయులు నిజంగా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఆ దిశగా ప్రయత్నం చేయాలి. అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు హిందువులు ముఖ్యంగా ఆ దేశం మీద ప్రభావం చూపే విధంగా ఐక్యతను ప్రదర్శించి ఇక్కడికి లాగా ఉన్నట్టుగా అనేక మంది అనేక భాషల నుంచి అనేక రాష్ట్రాల నుంచి వెళ్తారు. కాబట్టి అక్కడ భారతీయులు ముఖ్యము, ఇండియా ముఖ్యము, భారతే ముఖ్యమైనటువంటి విషయంలో ఒక్కతాటి మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రాజకీయాలను శాసించే స్థితిగా వెళ్ళొచ్చు. ఇవాళ సుందర్ పిచాయో లేకపోతే ఇంకొకరో వివేక్ రామస్వామో ఇట్లా అనేక మంది ఆ దేశంలో ప్రభావశీలుగా ఉన్నారు. ఇవాళ అత్యంత ప్రభావం చూపేటువంటి 2 వ్యక్తుల్లో సత్యనాదెల్లా సుందర్ పిచాయ్ ఉన్నారు. ఇవాళ ప్రపంచంలో ప్రభావం చూపేటువంటి దాంట్లో 2 తెలుగు వాళ్ళు ఉన్నారు అమెరికన్ల జాబితాలో. అట్లా రాజకీయాల్లో కూడా ఉండి అమెరికాలో ట్రంప్ ఒబామా అయినట్టుగా ఒక నల్లజాతీయుడు ఆ దేశ అధ్యక్షుడు అయిండు అనేటువంటిది చరిత్ర ఎట్లా చెప్తుందో, భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఒక హిందువు అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు కావాలి. నిన్న రిషి సునక్ ఏ విధంగా అయితే బ్రిటిష్కి సంబంధించి ప్రధానమంత్రి అయ్యారో ఇట్లా అనేక దేశాలు భారతదేశం నుంచి వెళ్ళినటువంటి కరేబియన్ దీవుల్లో మిగిలినటువంటి చోట్ల భారతీయులు ఇవాళ ఘనా కానీ ఫిజీ కానీ లేదా మారిషస్ కానీ అనేక దేశాలలో
ఇక్కడి నుంచి వెళ్ళివి అనేక తరాలుగా 100 ఏండ్లు 200 ఏండ్లు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ పాటిస్తూ ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ముస్లింలు కూడా మేము భారతీయులము, మా సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం అనేటువంటి విధంగా అనేక దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఇవాళ అమెరికాలో ఆ స్థాయిలో భారతీయులు ప్రభావం చూపగలిగేటువంటి రోజు రావాలి. అమెరికాలో భారతీయుడు అమెరికా అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా, వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఎదిగేటువంటి అవకాశం కూడా రావాలి. ఆ స్థాయిలోకి వెళ్ళాలి. ఇవాళ కెనడా ప్రధానమంత్రిగా పోటీలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఒక కన్నడ భాష మాట్లాడేటువంటి ఒక కన్నడిగుడు, అంటే భారతీయుడే. కెనడాలో కన్నడ భాషలో ప్రమాణ స్వీకారం చేసి తన భారతీయ మూలాలను చాటుకున్నారు. కన్నడ మాట్లాడింది కాబట్టి కన్నడ గొప్పతనం అని కాదు, అది భారతీయ గొప్పతనం అనేటువంటి విధంగానే చూడాలి. అట్లా వివిధ దేశాల్లో ఇవాళ కెనడాలో ఉండేటువంటి అనేక మంది సిక్కు సోదరులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కెనడాకు ప్రధానమంత్రి కావచ్చు. కానీ అనేక మంది 1% 2% రెచ్చగొట్టి ఈ ఖలిస్తానీ ఇట్లాంటి అనేకమైనటువంటి సంఘ విద్రోహ కార్యకలాపాలకు మాత్రం వాళ్ళు దూరం ఉండాలి. కెనడాలో ఇవాళ సిక్కులు ప్రభావం చూపడాన్ని మనం స్వాగతించాలి. కానీ అక్కడ వాళ్ళ స్వార్థం కోసం ఒకరిద్దరు రెచ్చగొట్టినటువంటి దానికి రెచ్చిపోయే విధంగా ఉండకూడదు. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఇది మనం ప్రపంచ దేశాల్లో ఉండి చేయాల్సినటువంటి పని. అనేక దేశాల్లో ఇవాళ లండన్లో కానీ మిగిలిన దేశాల్లో కానీ మన తెలుగు వాళ్ళు కానీ లేదంటే భారతీయులు కానీ అనేక మంది ప్రభావం చూపేటువంటి దిశగా వెళ్తున్నారు. ఇది విశ్వగురువుగా మనం భారతదేశాన్ని నిలపాలంటే వివిధ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు, భారతీయుల మూలాలు ఉన్నటువంటి వాళ్ళు, అట్లా అని ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశాన్ని గొప్పగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ భారతదేశం యొక్క ధర్మము, సంస్కృతి ఎంత గొప్పదనేటువంటిది ఆయా దేశాల్లో చాటి చెప్పుకునేందుకు అవకాశం వస్తున్నటువంటి సందర్భంలో భారతదేశం కూడా దాన్ని చాలా పకడ్బందీగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఉపాధ్యక్ష పదవికి ఉషా అయితే బాగుండేది. తెలుగింటి ఆడపడుచుపై ట్రంప్ ప్రశంసలు. అది కూడా అంటే నెక్స్ట్ మళ్ళీ ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ భార్య పోటీ చేస్తారేమో చూడాలి. బర్త్ టూరిజానికి అడ్డుకట్ట. ట్రంప్ నిర్ణయంతో అమెరికా ఎన్ఆర్ఐలకు పుట్టే పిల్లలు ఎవరికి పౌరసత్వం దక్కదు. గ్రీన్ కార్డు కోసం నిరీక్షిస్తున్న వారికి ఇబ్బందులే. ఎంతమంది వాళ్ళ అమెరికా నుంచి బయటికి రావాల్సి వస్తుందో లెక్కలు తేలేటువంటి అవకాశం ఉంది. అనేక మంది అమెరికా నుంచి మళ్ళీ భారతదేశానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దయచేసి దాన్ని ఏదో తప్పుగా అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా రేపు పొద్దుగాల అవసరం ఉంటే టెక్నికల్గా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు ఉండొచ్చు. రండి, భారతదేశంలో అట్లాంటి మీరు చేసినటువంటి ఉద్యోగాలనే భారతదేశంలో పెంపొందించి మీ యొక్క మేధో సంపత్తికి భారతదేశంలో గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నాలు చేయండి. భారతదేశ ప్రభుత్వంతో, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతోటి కొత్తగా మీరు ఇంకేమైనా ఆలోచనలు చేసి భారతదేశంలోనే అట్లాంటి కొత్త స్టార్టప్లకు అవకాశం ఉండేటువంటి విధంగా చూడండి.